guys, welcome back to our channel, The Creepy Guys. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నా లైఫ్లో జరిగిన ఒక మోస్ట్ సాడెస్ట్ అండ్ అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్ గురించి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఎలాంటి కంటెంట్ ఇష్టమైతే లైక్ చేయండి. ఎలాంటి వాటికి రీచ్ చాలా తక్కువ కాబట్టి మీకు కుదిరినంత వరకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది జరిగి నియర్లీ 8 years అవుతుంది. నాకు చిన్నప్పుడు బాగా క్లోజ్ అయిన ఒక ఫ్రెండ్ కమ్ బ్రదర్ ఉండేవాడు. ఆయన్ని పేరు రాము. మా పక్కింట్లోనే ఉండేవాడు. నేను మా ఇంట్లో కన్నా ఆయన్నితోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. ఆయన్నితో ఎక్కువగా ఆడుకుంటూ మాట్లాడుతూ బాగా డిస్కషన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఆయన్ని ఎప్పుడు చూసినా యూట్యూబ్లో స్కేరీ వీడియోస్, గోస్ట్ ఫ్యాక్ట్స్ అండ్ పారానార్మల్ యాక్టివిటీస్ వీడియోస్ చూసేవాడు. ఒకరోజు నేను అడిగాను, అనే ఎందుకనే మీకు ఈ గోస్ట్ వీడియోస్ పైన అంత ఇంట్రెస్ట్ అని అడిగినప్పుడు అన్నీ చెప్పిన విషయం ఏంటంటే, మనకు తెలిసినంత వరకు గాడ్ ఈజ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ ఈజ్ ఎ గోస్ట్ అని చెప్పాడు. ఇలా మనం పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవ్వాలంటే హోలీ ప్లేసెస్ చాలా ఉన్నాయి, కానీ నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అవ్వాలంటే చాలా కష్టమైన కొన్ని రిచువల్స్ చేస్తే కానీ దాన్ని ఫీల్ అవ్వలేమని చెప్పాడు. ఇదంతా నీకు అర్థం కాదు, నీకు ఎదిగాక నీకే అర్థమవుద్ది అని చెప్పి నన్ను ఆ రోజు పంపిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అన్నీ వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తుంటే నేను సైడ్ నుంచి విన్నాను. ఒక గేమ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నాను. ఆ గేమ్ గురించి వాళ్ళ డిస్కషన్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి అడిగాను, అన్య నేను ఇలాగా యూట్యూబ్లో చూశాను, నాకు వీటిపై ఇంట్రెస్ట్ పెరిగింది, నేను మీతో ప్లే చేయొచ్చా అని అడిగాను. అన్నీ చాలా వరకు వద్దు, నువ్వు దీనికి సూట్ అవ్వవు, నీ ఏజ్ ఇంకా సరిపోదు అని చెప్పినా సరే నేను అది తగ్గకుండా ఎక్కువ అలర్ చేయడంతో అన్నీ ఇంకా తప్పక నన్ను తీసుకువెళ్ళాడు. అండ్ ఈ గేమ్ గురించి తెలిసింది ఏంటంటే, ఈ గేమ్ ఆడడానికి 4 members కావాలి. మెయిన్లీ ఇక్కడ ఫస్ట్ పర్సన్ వచ్చి ద కమ్యూనికేటర్ అని పిలువబడతాడు. ఈ కమ్యూనికేటరే ఇప్పుడు రిచువల్లో రాబోయే నెగిటివ్ ఎనర్జీతో కమ్యూనికేట్ చేయబోయేది. అండ్ ఇతనికి సపోర్టెడ్గా వెళ్ళే పర్సన్ పేరు ద సపోర్టర్. వీళ్ళిద్దరూ కాకుండా మిగిలిన ఇద్దరు బయట ఉండి ఎండ్ ప్రాసెస్ చేయడానికి నుంచిన ఎండ్ ప్రాసెసర్స్. ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మెయిన్ ప్లేయర్స్, వాళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అవ్వడానికి ముందు నైట్ 6 PM లోపల ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు లోపల ఒక బొమ్మ పెట్టి ఆ బొమ్మ లోపల ఎవరైతే కమ్యూనికేటర్ ఉన్నారో వాళ్ళ హెయిర్ అండ్ నెయిల్స్ అని అందులో వేసి ఒక పర్టికులర్ స్పెల్ అనేది చదివి బయటకు వచ్చేయాలి. ఈ పర్టికులర్ స్పెల్ అనేది ఒక స్పిరిట్ని అక్కడికి అట్రాక్ట్ చేస్తుంది. ఆ స్పిరిట్తోనే మనం ఇప్పుడు కమ్యూనికేట్ చేయబోతుంది. అయితే అన్నీ ఆ స్పెల్ చెప్పేసి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ 6కి మనం ఇది స్టార్ట్ చేసి మళ్ళీ 12కి మనం గేమ్ ఆడడానికి వెళ్ళాలి. అన్నయ్య అండ్ సపోర్టర్ లోపలికి వెళ్ళారు. నేను అన్నీ వాళ్ళ ఫ్రెండ్ బయట నుంచొని ఎండ్ ప్రాసెస్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం. ఆఫ్టర్ సమ్ టైం లోపలికి వెళ్ళిన ద సపోర్టర్ పరిగెట్టుకుంటూ బయటకు వచ్చి భయంతో అన్నీ వాళ్ళ ఫ్రెండ్కి ఇక్కడ ఉండడం మంచిది కాదు, పారిపోదాం అని చెప్పి వాళ్ళిద్దరూ పారిపోయారు. నేను రామే అన్నీ కోసం ఎదురు చూడాలి కాబట్టి నాకు భయం ఎక్కువగా వేసి పక్కనే ఉన్న ఒక హైడింగ్ ప్లేస్లోకి వెళ్ళి దాక్కొని అన్నీ కోసం చూస్తున్నాను. అన్నయ్య రావడం లేదు. చాలా టైం అయిన తర్వాత అన్నయ్య బయటకు వచ్చాడు. బయటకు వచ్చి భయంతో పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చి ఇక్కడ ఉండడం మంచిగా, త్వరగా ఎవరింటికి వాళ్ళు చేరుకోవాలని చెప్పి ఫాస్ట్గా అక్కడ నుంచి వెళ్ళిపోవడం మొదలెట్టాం. అక్కడ నుంచి వెళ్ళి ఎవరింటికి వాళ్ళు రీచ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి అన్నయ్య చాలా అబ్నార్మల్గా ప్రవర్తించడం మొదలెట్టాడు. అన్నయ్య ఏం చేసినా ఏదో ఒక వింత పనిగా చేస్తున్నాడు. అందరితోనే క్లోజ్గా తిరిగి అన్నయ్య సడన్గా ఒక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఎంతో క్లోజ్గా ఉండే నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళినా నా దగ్గరికి రాకు, దూరంగా వెళ్ళిపో అని ఎప్పుడూ చెప్తూనే ఉన్నాడు. ఆ గేమ్ అయినప్పటి నుంచి అన్ని బిహేవియర్ చాలా చేంజ్ వచ్చింది. అంతేకాకుండా నేను గమనించింది ఏంటంటే, అన్ని బాడీ మీద రెడ్ హ్యాండ్ మార్క్స్ చాలా వరకు గమనించాను. హ్యాండ్స్ మీద, బాడీ మీద చాలా వరకు ఉన్నాయి. అండ్ నెక్ మీద ఆల్సో ఎవరో గట్టిగా పట్టేసుకున్నట్టు ఆ మార్క్స్ వచ్చాయి. వాళ్ళ ఇంట్లో ఎంత అడిగినా చెప్పలేదు, నేను అడుగుదామన్నా నన్ను రావద్దన్నాడు. సో అన్నయ్య ఏదో డిస్టర్బ్ అయ్యి ఉన్నాడు అనుకొని
నేను ఇంకా నా డైలీ రొటీన్లోకి వెళ్ళిపోయాను. స్కూల్కి వెళ్ళడం, నా పని చూసుకోవడం, హోంవర్క్ చేయడం జరుగుతుంది. అయితే గేమ్ అయిన 1 వీక్ తర్వాత ఏం జరిగిందంటే అన్నయ్య వాళ్ళ ఇంటికి ఫోన్ వచ్చింది, ఇలా రాము ఈజ్ డెడ్ అని. సో అన్నయ్య ఇలా చనిపోవడం ఏంటి అని నేను ఉండి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా అక్కడే ఉండాల్సి వచ్చింది స్కూల్ మానేసి. అయితే అన్నయ్య బాడీ వచ్చింది, చూస్తే చాలా భయం వేసింది. అన్నయ్య బాడీ 90% వరకు కాలిపోయింది. తర్వాత కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత అన్ని రూమ్స్ సర్దడానికి నేను వాళ్ళ అమ్మగారు వెళ్ళాం. అన్నీ రూమ్ సర్దుతున్నప్పుడు అన్నీది ఒక బుక్ కనిపించింది. ఆ బుక్లోనే ఈ గేమ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. సో నాకు అప్పటికి ఈ గేమ్ గురించి ఏం తెలియదు, ఆ బొమ్మలు చూసినా ఆ పేర్లు చూసినా ఏం అర్థం కాలేదు. అందుకే అన్ని బుక్ నుంచి ఆ గేమ్కి సంబంధించిన పేపర్స్, అంటే ఏవైతే అన్యూజువల్ డయాగ్రామ్స్ ఉన్నాయో ఆ పేజెస్ అన్నీ చింపుకొని నాతో తీసుకువెళ్ళిపోదాన్ని ఫిక్స్ అయ్యి నా దగ్గర దాచుకున్నాను. ఆ తర్వాత వెతుకుతుంటే అన్నీది ఒక సీక్రెట్ డైరీ దొరికింది. అది చదివాకే తెలిసింది అసలు అన్నీకి ఏమైంది, అన్నీ ఎందుకు అలా బిహేవ్ చేశాడని. గేమ్ ఆడిన రోజు నైట్ అన్నీ గేమ్ ఆడుతుండగా ఏదైతే లోపల జరిగిన అబ్నార్మల్ యాక్టివిటీస్ ఉన్నాయో దానికి ఆ సపోర్టర్ అనేవాడు భయపడి గేమ్ కంప్లీట్ చేయకుండా పారిపోవడం జరిగింది. సపోర్టర్ లేకపోవడం వల్ల అన్నయ్య అంటే ద కమ్యూనికేటర్ దెయ్యంతో కమ్యూనికేట్ చేయడం కష్టమైంది. ఇలా కష్టమైన సందర్భంలో ఇంకా ఏం చేయలేక, ఆ దెయ్యంతో కమ్యూనికేట్ చేయలేక అన్నయ్య కూడా భయంతో బయటికి పారిపోయి వచ్చేసాడు. ఇది జరిగిన తర్వాత మేము స్పెల్ చేసి పిలిచిన ఏ స్పిరిట్ అయితే ఉందో అది ద కమ్యూనికేటర్ని హాంట్ చేయడం మొదలెట్టింది. ఎంతలా అంటే అన్నీకి నిద్ర లేకుండా నరకం చూపించడం మొదలెట్టింది. ఆ తర్వాత లాస్ట్ పేజీలో, అంటే అన్నీ చనిపోవడానికి ముందు రోజు నైట్, దాంట్లో ఏం రాసిందంటే ఈ గేమ్ ఒకటి ఎండ్ చేయాలి, లేదా ఆ బొమ్మని ఎలా అయితే కాల్చుతామో అలాగే ద కమ్యూనికేటర్ కూడా కాలిపోవాలి అని రాసింది. అప్పుడు అర్థమైంది అన్నయ్య ఎలా చనిపోయాడు అన్నది. సో నాకు అప్పటి నుంచి ఆ గేమ్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఈ గేమ్ ఆడాలి, నిజంగా ఆ కమ్యూనికేట్ చేయడానికి ఆ స్పిరిట్ వస్తుందా, వస్తే ఇంతలా అవ్వద్దా అని నాకు అనిపించింది. ఆ రోజు నేను చింపుకొని వచ్చిన పేజెస్ అండ్ ఆ గేమ్కి సంబంధించిన డయాగ్రామ్స్ అండ్ రిచువల్ ఇవి మా దగ్గర ఉన్నాయి. కమ్యూనిటీ గైడెన్స్ వల్ల ఇవి క్లారిటీగా మీకు చూపించలేకపోతున్నాను. అండ్ ఈ స్పెల్స్ అనేవి వేరే లాంగ్వేజ్లో ఉండడం వల్ల మేము నేర్చుకొని గేమ్ ఆడడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మీరందరూ మాకు సపోర్ట్ చేసి మేము ఇలాంటివి మరెన్నో చేయడానికి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇది గైస్ నా లైఫ్లో జరిగిన మోస్ట్ సాడెస్ట్ అండ్ అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్. థ్యాంక్ యూ.